ఒక్కసారి ఈ వీడియో చూడండి. మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా మేడం అప్పుడప్పుడు. అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల వీళ్ళు కర్నూలు నుంచి వచ్చారు మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకోవడానికి. అది 10 రూపాయలు లేదా 20 రూపాయలు ఉంటది. చిన్నపిల్లలు బాగా తింటారు దాన్ని ఇష్టంగా. వీళ్ళ దగ్గరికి వాళ్ళు వెళ్ళి మైక్ పట్టుకొని వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఆధార్ కార్డ్ చూపియండి మీరు అని చెప్పి అడిగితే సడన్ గా ఒక 2-3 వచ్చి గ్రూప్ ఆఫ్ పీపుల్ మీ దగ్గరకు వచ్చి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ ఆధార్ కార్డ్ చూపించండి అంటే మీకు ఎలా ఉంటది? ఎవరికైనా నార్మల్ పర్సన్ లాగైనా వాళ్ళు ఏదో పాపం స్ట్రీట్ షాప్ వాళ్ళు లేదా వాళ్ళు ముస్లిమ్స్ అనో అని చెప్పి మైక్ పట్టుకుని అడుగుతున్నారు. మీకు చిన్నపిల్లలకి కడుపు నింపుతున్నట్టే ఉంది కానీ ఏదో చేద్దామని వచ్చినట్టు ఎక్కడైనా ఉందా? పాపం ఆయన ఫేస్ చూస్తేనే నాకు బాధ వేసింది. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు మీరు ఏం చేద్దామని అనుకుంటున్నారు? అసలు జర్నలిజం అనే పేరుతో ఎందుకు దాన్ని పరుగు తీస్తున్నారు? బతకడానికి వచ్చినది బతకనివ్వండి. ఎక్కడికైనా ఇది బ్రతికే రైట్ వాళ్ళకు ఉంది. ఈ ఆంధ్రానే కాదు, బీహార్ అనేది వచ్చు, యూపీ అనేది వచ్చు, మహారాష్ట్ర అదొచ్చు, ముంబై అదొచ్చు, బెంగళూరు అదొచ్చు. ఎక్కడికైనా ఇది బ్రతికే రైట్ మనకుంది ఇండియాలో పుట్టినందుకు. ఆ న్యూస్ రిపోర్ట్ వాళ్ళ ఛానల్ కింద చాలా మంది వాళ్ళకి సపోర్ట్ చేసి లైక్స్ కూడా కొడుతున్నారు. మీరైనా కొంచెం ఆలోచించి మారండి.